Welcome to today deep learning class. Today we will discuss about two-class classification, or also called as binary classification, where we will classify the movies, whether the movie review is positive or in negative way. మూవీ రివ్యూస్ గురించి మూవీస్ ని ఏ విధంగా రివ్యూ చేస్తాం అనేది చూద్దాం. సో ఫర్ దిస్ we are using the IMDb dataset. IMDb dataset, where there are 50,000 highly popular reviews from the Internet Movies database. IMDb is a dataset where it contains 50,000 popular movie reviews, and in these 50,000 popular movie reviews, we use 50% for the training and 25% for the training and 25% for the testing. That means 50 and 50%. First, I am dividing the data set into 50% for 50% for the training purpose and 50% for the testing purpose. The classifying movie reviews binary classification is a problem where we classify the movie review in the positive manner or in the negative manner. That means the outcome will be either positive or negative. First, I am loading the data set from keros.datasets.import IMDb. So, తర్వాత training data set, training labels, testing data set, testing labels. So, 50%, 50% కింద నేను డివైడ్ చేశాను. The argument num words equal to 10,000 means we will only keep the top 10,000 most frequently occurring words in the training data set. ఫర్ సపోజ్ నేను ట్రైనింగ్ డేటా సెట్లో 25,000 ఉపయోగిస్తున్నాను కదా. ఈ 25,000లో టాప్ 10,000 మూవీస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే నేను ట్రైనింగ్ కొరకు ఉపయోగిస్తాను, లేదా వాటిని మాత్రమే నేను నా ప్రాసెస్లో ఉపయోగిస్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ 25,000 కాకుండా. Then after loading the data set, so I am checking whether the training data is generated or not. Training data అనేది జనరేట్ అయిందో లేదో చెక్ చేశాను. అలాగే ట్రైనింగ్ లేబుల్స్ అనేవి జనరేట్ అయ్యలేదో చూశాను. హియర్ లేబుల్ 1 మీన్స్ ట్రైనింగ్ లేబుల్స్ ఆఫ్ 0లో 1 అంటే 0 అనేటటువంటి పొజిషన్లో ఉన్నటువంటి మూవీ యొక్క రివ్యూ 1 వచ్చిందని అర్థం అనమాట. 1 ఇండికేట్స్ ఈజ్ ఏ పాజిటివ్ రివ్యూ, 0 ఇండికేట్స్ ఇట్ ఈజ్ ఏ నెగిటివ్ రివ్యూ అనమాట. ఫస్ట్ నేను డేటా సెట్ని లోడ్ చేశాను. సో డేటా సెట్లో నా ట్రైనింగ్ డేటా సెట్లో 25,000 మూవీస్ యొక్క రివ్యూస్ ఉన్నాయి. వాటిలో నేను టాప్ 10,000 ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తున్నాను. హియర్ ఐ జనరేటెడ్ ద ట్రైనింగ్ డేటా సెట్, టెస్టింగ్ డేటా సెట్ యాజ్ వెల్ యాజ్ ద ట్రైనింగ్ లేబుల్స్ అండ్ టెస్టింగ్ లేబుల్స్. తర్వాత ట్రైనింగ్ డేటా అనేది నాకు కరెక్ట్గా జనరేట్ అయిందో లేదో చెక్ చేశాను. తర్వాత ట్రైనింగ్ లేబుల్స్ అనేవి కరెక్ట్గా జనరేట్ అయ్యో లేదో చెక్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, బికాస్ యు ఆర్ రిస్ట్రిక్టింగ్ యువర్ సెల్ఫ్ టు టాప్ 10,000 మోస్ట్ ఫ్రీక్వెంట్ వర్డ్స్, నో వర్డ్ ఇండెక్స్ విల్ బి ఎక్సిడ్ 10,000. అంటే నా అరేలో నేను ఓన్లీ టాప్ 10,000 మూవీస్ మాత్రమే ఉపయోగిస్తున్నాను కాబట్టి నా అరే యొక్క ఇండెక్స్ ఎక్కడి వరకు ఉంటుంది? 0 నుంచి 499 వరకు ఉంటుంది. అరే యొక్క ఇండెక్స్ 0 నుంచి 999 వరకు ఉంటుంది. అరే అంటే ట్రైనింగ్ డేటా యొక్క అరే ఇండెక్స్ కావచ్చు, లేదా టెస్టింగ్ ట్రైనింగ్ లేబుల్స్ యొక్క అరే ఇండెక్స్ కావచ్చు, 0 నుంచి 999 వరకు ఉంటుంది అనమాట. దట్ విల్ బి జనరేటెడ్ లైక్ దిస్. మ్యాక్సిమమ్ సీక్వెన్స్ 0, మనకు మ్యాక్సిమం సీక్వెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 0 నుంచి 999 వరకు, 499 వరకు ఉండేటటువంటి మూవీస్ మొత్తాన్ని మనం రివ్యూ చేస్తాం అన్నమాట. సో ఈ కోడ్ నేను మీకు ఎగ్జిక్యూషన్లో చెప్తాను. తర్వాత ఏం చేశానంటే, నేను ప్రిపేరింగ్ ద డేటాని ప్రిపేర్ చేశాను. సో డేటాని ప్రిపేర్ చేయడం అంటే ఏంటి? మూవీలో నాకు మూవీ డేటా సెట్లో మూవీస్ యొక్క డేటా అనేది నాకు టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది. ఆ టెక్స్ట్ ఫార్మాట్లో ఉండేటటువంటి డేటాని న్యూమరికల్ ఫార్మాట్ కింద కన్వర్ట్ చేయాలని. అలా కన్వర్ట్ చేయాలంటే వీ హ్యావ్ 2 డిఫరెంట్ టెక్నిక్స్. కన్వర్ట్ చేయడానికి 2 డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? మనం మాన్యువల్గా కన్వర్ట్ చేయటం,
శాంపిల్స్, శాంపిల్ సైజు ప్రతిదీ మాన్యువల్గా కన్వర్ట్ చేయటం. రెండోది వన్ హాట్ ఎన్కోడింగ్ ఉపయోగించి కన్వర్ట్ చేయటం అనమాట. వన్ హాట్ ఎన్కోడ్ ఉపయోగించి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బైనరీ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేయాలి. వై బైనరీ మ్యాట్రిక్స్? మన డేటాని ఎందుకు బైనరీ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేయాలంటే బికాస్ వీఆర్ యూజింగ్ ద బైనరీ క్లాసిఫికేషన్. బైనరీ క్లాసిఫికేషన్ ఉపయోగించి మూవీ రివ్యూ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నేను బైనరీ మ్యాట్రిక్స్ ని జనరేట్ చేశాను బై యూజింగ్ వెక్టారైజ్డ్ సీక్వెన్స్. ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ numpy as np, define vectorized sequence of sequences, top 10,000 movies, result equal to np dot zeros of length sequence, dimensions. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఆల్ జీరోస్ ఏవైతే ఉంటాయో ఆ జీరోస్ యొక్క మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఆల్ వన్స్ అంటే పాజిటివ్ రివ్యూస్, నెగిటివ్ రివ్యూస్ ని నేను ఇక్కడ సపరేట్ చేశాను అనమాట. 2 మ్యాట్రిసెస్ లకి రెండింటిని సపరేట్ చేసింది. ఆల్ జీరోస్ రిజల్ట్ జీరోస్ ఉండేటటువంటి మొత్తం ఒక చోట, రిజల్ట్ 1 ఉండేటటువంటి మొత్తం ఒక చోట నేను సమ్మరైజ్ చేశాను అనమాట. నెక్స్ట్ ట్రైనింగ్ డేటాను ఎక్స్ ట్రైన్ ఈక్వల్ టు ట్రైనింగ్ డేటాను తీసుకున్నాను, వై ట్రైన్ ఈక్వల్ టు టెస్టింగ్ డేటా తీసుకున్నాను. సో దిస్ ఈజ్ మై ట్రైనింగ్ డేటా ఆఫ్టర్ ఇట్ ఈస్ వెక్టారైజ్డ్ ఇంటూ జీరోస్ అండ్ వన్స్ కింద కన్వర్ట్ అయిన తర్వాత నాకు ఈ ట్రైనింగ్ డేటా అనేది జనరేట్ అయింది. అలాగే మీకు టెస్టింగ్ డేటా కూడా జీరోస్ అండ్ వన్స్ లో ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఎన్కోడింగ్ ద ఇంటీజర్ సీక్వెన్స్ ఇంటూ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, మీకు మూవీ రివ్యూస్ ఏదైతే ఉందో ఆ మూవీ రివ్యూస్ లో ఉండేటటువంటి రేటింగ్ 3.5, 2.5 అలా రేటింగ్ ఏదైతే ఉంటుందో ఆ రేటింగ్ ని నేను జీరోస్ అండ్ వన్స్ కింద కన్వర్ట్ చేశాను అనమాట. జీరోస్ అండ్ వన్స్ కింద కన్వర్ట్ చేయడానికి నేను ఈ ప్రాసెస్ అనేది చేశాను. సో వెక్టారైజేషన్ చేశాను. వెక్టారైజేషన్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ కన్వర్టింగ్ all your digital data into zeros and ones like binary matrix కింద కన్వర్ట్ చేశాను అన్నమాట. సో దట్ ఈస్ ప్రిపేరింగ్ ద డేటా. వాట్ ఐ హావ్ డన్, ఫస్ట్ ఐ హావ్ లోడింగ్ మై డేటా సెట్ ని లోడ్ చేసిన తర్వాత ట్రైనింగ్ టెస్టింగ్ డేటా సెట్ కింద స్ప్లిట్ చేశాను. స్ప్లిట్ చేసిన తర్వాత ట్రైనింగ్ డేటా జనరేట్ అయిందా లేదో చూసుకున్నాను. అలాగే ట్రైనింగ్ లేబుల్స్ అనేవి జనరేట్ అయ్యే లేదో చూసుకున్నాను. మాక్సిమం మీరు ఎంత డేటా ట్రైనింగ్ చేయాలంటే దాని యొక్క ఇండెక్స్ జనరేట్ చేశాను. 0 నుంచి 999 వరకు జనరేట్ చేస్తున్నాను. తర్వాత ఈ కోడ్ ఎందుకు ఉపయోగిస్తామంటే, అసలు మీ మూవీ రివ్యూ డేటా సెట్ లో రివ్యూ అనేది ఉందా లేదా, ఒక పర్టికులర్ మూవీకి సంబంధించి రివ్యూ అనేది ఉందా లేదా అని చెక్ చేయడానికి, వెరిఫై చేయడానికి ఈ కోడ్ ఉపయోగిస్తాము. తర్వాత నేనేం చేశాను, నాకు ట్రైనింగ్ కొరకు, టెస్టింగ్ కొరకు ఏదైతే బైనరీ డేటా అవసరమైందో ఆ బైనరీ డేటాని టాప్ 10,000 మూవీస్ ఏవైతే నేను తీసుకున్నానో ట్రైనింగ్ లో, ఆ టాప్ 10,000 మూవీస్ నుంచి నేను ట్రైనింగ్ డేటాని, టెస్టింగ్ డేటాని జనరేట్ చేశాను. సో జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వాటిని వెక్టారైజ్ చేశాను. అంటే వెక్టారైజ్ చేయడం అంటే ఏంటి, జీరోస్ అండ్ వన్స్ కింద కన్వర్ట్ చేశాను. ఇట్ విల్ ఫార్మ్ ద బైనరీ మ్యాట్రిసెస్ ఫర్ ద ఎక్స్ ట్రైన్ అండ్ వై ట్రైన్. సో కరెక్ట్ ఎక్స్ ట్రైన్, వై టెస్ట్ అనేది కరెక్ట్ జనరేట్ అయ్యేలేదో చెక్ చేసుకోవడానికి నేను ఎక్స్ ట్రైన్ ప్రింట్ చేశాను. ఇట్ విల్ జనరేటెడ్ ద బైనరీ మ్యాట్రిక్స్ సక్సెస్ఫుల్లీ. తర్వాత ఏం చేశాను, నా నెట్వర్క్ ని బిల్డ్ చేశాను. నెట్వర్క్ ని బిల్డ్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ 3 layers. మొత్తం నా నెట్వర్క్ లో 3 layers ఉపయోగిస్తున్నాను. సో ద ఫస్ట్ వన్, ద అవుట్పుట్ ఈస్ ద సిగ్మాయిడ్ ఫంక్షన్ లో మనకు అవుట్పుట్ ఫంక్షన్ ఉపయోగించేటటువంటి సాఫ్ట్ మ్యాట్రిక్స్ లేయర్ అనేది యాడ్ చేశాను. దిస్ ఈస్ ద లాస్ట్ వన్, ఈస్ ద సాఫ్ట్ మ్యాట్రిక్స్ లేయర్. ఇట్ విల్ జనరేట్ ఎట్ ఏ టైం 1 అవుట్పుట్. ఒక అవుట్పుట్ ను మాత్రమే జనరేట్ చేస్తుంది. అందుకని నేను ఇక్కడ ఒక లేయర్ ని మాత్రమే ఉపయోగించిన, అవుట్పుట్ లేయర్ ఒకటే ఉంది అనమాట. అలాగే మోడల్ డాట్ యాడ్ లేయర్స్ డాట్ డెన్స్ ఆఫ్ 16, యాక్టివేషన్ ఈక్వల్ టు REL, ఇన్పుట్ షేప్ ఈక్వల్ టు 10,000. సో ఇక్కడ 16 బిట్ ఇన్పుట్, 16 డైమెన్షనల్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ 16 డైమెన్షనల్ స్పేస్ డేటాకి నేను మ్యాప్ చేస్తున్నాను. ఈ 10,000 జీరోస్ అండ్ వన్స్ ఉన్నటువంటి డేటాని మ్యాప్ చేస్తున్నాను. అండ్ ఐఆమ్ యూజింగ్ ద RELU యాజ్ ద యాక్టివేషన్ ఫంక్షన్. ఉపయోగిస్తుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ డెన్స్ లేయర్. మనకు మోడల్ ఈక్వల్ టు సీక్వెన్షియల్ మోడల్ ఉపయోగిస్తున్నాను. ఈ సీక్వెన్షియల్ మోడల్లో ఇన్పుట్ లేయర్ కాకుండా ఫస్ట్ డెన్స్ లేయర్ ఏంటిది మీకు, దిస్ వన్, వేర్ ఇట్ కంటైన్స్ 16 dimensions. Second dense layers also contain 16 dimensions, and the output layer contains only 1 dimension. That means it will generate only 1 output. ఒక అవుట్పుట్ మాత్రమే జనరేట్ చేస్తుంది.
సో ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్ ఈక్వల్ టు RUL అని రాసాం కదా. ఏంటి యాక్టివేషన్ ఫంక్షన్ అంటే మీ న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో, మీ న్యూరల్ నెట్వర్క్స్ లో న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో ఆ న్యూరాన్స్ ని వేకప్ చేయాలంటే లేదా ఆ న్యూరాన్స్ చేత వర్క్ చేయించాలంటే యూ నీడ్ టు సెండ్ సమ్ సిగ్నల్ టు ఇట్. ఆ న్యూరాన్ కి సమ్ సిగ్నల్ ని మీరు సెండ్ చేయాలి. అలా సెండ్ చేయాలంటే ఎట్ పర్టికులర్ న్యూరాన్ యూ నీడ్ టు డూ సమ్ క్యాలిక్యులేషన్స్. ఒక పర్టికులర్ న్యూరాన్ దగ్గర దాని యొక్క ఇన్కమింగ్ డేటా ఉపయోగించి మనం కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాల్సి వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్స్ చేయడానికి ఉపయోగించేటటువంటి ఫంక్షన్ నే మనం ఏమని పిలుస్తామంటే యాక్టివేషన్ ఫంక్షన్ అని పిలుస్తాం అన్నమాట. యాక్టివేషన్ ఫంక్షన్ పిలుస్తాం. We have different types of activation functions, sigmoid function, RELU functions, ఇలా different types of activation functions అనేవి మనకు ఉంటాయన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ యాక్టివేషన్ ఫంక్షన్, వై ఇట్ ఈస్ యూజ్. సో ఫస్ట్ మనం డేటా సెట్ ని లోడ్ చేసాము, తర్వాత డేటాని ప్రిపేర్ చేసాము, డేటా సెట్ ని లోడ్ చేశాను, డేటాని ప్రిపేర్ చేశాను, తర్వాత మోడల్ని డిఫైన్ చేశాను. నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ లాస్ట్ డెఫినేషన్, యూ నీడ్ టు డిఫైన్ యువర్ లాస్ట్ ఫంక్షన్ అండ్ ఆప్టిమైజర్. మీ మోడల్ ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత మీరు టార్గెట్ అనేది రీచ్ అయ్యారా లేదా అని ఫైనలైజ్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ లాస్ ఫంక్షన్ అండ్ ఆప్టిమైజర్. మీ లాస్ట్ స్కోర్ ని క్యాలిక్యులేట్ చేయడానికి లాస్ ఫంక్షన్ కావాలి. అలాగే లాస్ స్కోర్ ఆధారంగా మీ డెన్స్ లేయర్ యొక్క వెయిట్ వాల్యూస్ ని అప్డేట్ చేయడానికి ఆప్టిమైజర్ కావాలన్నమాట. సో హియర్ I am defining along with the compilation. మోడ్ కంపైలేషన్ చేసేటప్పుడే, మోడల్ని కంపైలేషన్ చేసేటప్పుడే ఆప్టిమైజర్ ఈక్వల్ టు ఆర్ఎంఎస్ ప్రాప్ అనేటటువంటి ఆప్టిమైజర్ ఉపయోగించాను. లాస్ ఈక్వల్ టు బైనరీ క్రాస్ ఎంట్రోపీ. ఎందుకు బైనరీ క్రాస్ ఎంట్రోపీ? సిన్స్ యువర్ డేటా సెట్ కంటైన్స్, యువర్ ట్రైనింగ్ డేటా సెట్ కంటైన్స్ ఓన్లీ బైనరీ డేటా ఉంది కాబట్టి నేను లాస్ ఫంక్షన్ ఏమో ఉపయోగించాను, బైనరీ క్రాస్ ఎంట్రోపీ అనేటటువంటి లాస్ ఫంక్షన్ ఉపయోగించాను. దేర్ మ్యాట్రిసెస్ ఈక్వల్ టు యాక్యురసీ మ్యాట్రిక్స్ నేను క్రియేట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్. సో టిల్ దిస్ స్టెప్ వీఆర్ ప్రిపేర్డ్ ద మోడల్. ఈ స్టెప్ వరకు మనం మోడల్ ఏం చేసాము, ప్రిపేర్ చేసాము. నెక్స్ట్ మనం ఏం చేయాలి, మోడల్ని ట్రైనింగ్ చేయాలి లేదా మోడల్ని కాల్ చేయాలి. మోడల్ని ట్రైనింగ్ చేయాలి లేదా కాల్ చేయాలి. అలా మోడల్ని ట్రైనింగ్ చేయాలి లేదా కాల్ చేయాలంటే యూ నీడ్ ఎక్స్ట్రా ట్రైనింగ్ సెట్ అండ్ టెస్టింగ్ సెట్. టెస్టింగ్ సెట్ కావాలి. దట్ ఈస్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఆల్రెడీ మనం ట్రైనింగ్ సెట్ ని టెస్టింగ్ సెట్ ని ప్రిపేర్ చేసేసాం అన్నమాట. సో ఇన్ ఆర్డర్ టు రన్ యువర్ మోడల్, మీ మోడల్ ని రన్ చేయాలంటే యూ నీడ్ టు కాల్ ద ఫిట్ మెథడ్ ని కాల్ చేస్తే, సిన్స్ యు ఆర్ యూజింగ్ ద సీక్వెన్షియల్ మోడల్, మనకి ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఏ మోడల్ని ఉపయోగిస్తున్నాము, సీక్వెన్షియల్ మోడల్ని ఉపయోగిస్తున్నాం. న్యూరల్ నెట్వర్క్స్ ని కన్స్ట్రక్షన్ చేయడానికి సీక్వెన్షియల్ మోడల్ని ఉపయోగిస్తున్నాము. కాబట్టి యు ఆర్ యూజింగ్ ద ఫిట్ మెథడ్ టు కాల్ ద మోడల్ని కాల్ చేయాలి. మోడల్ని కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, మీకు డేటా సెట్ లో ఉన్నటువంటి డేటా అనేది ఇన్పుట్ లేయర్స్కి వెళ్తుంది. ఇన్పుట్ లేయర్స్ నుంచి డెన్స్ లేయర్స్కి వెళ్తుంది. ఎప్పుడైతే డెన్స్ లేయర్స్ డేటా వెళ్తుందో యాక్టివేషన్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. యాక్టివేషన్ ఫంక్షన్ అనేది క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాయి డెన్స్ లేయర్స్ లో. ద ఫైనల్ రిజల్ట్ విల్ బి ఫార్వర్డెడ్ టు ద సాఫ్ట్మాటిక్స్ లేయర్, దట్ ఈస్ ద అవుట్పుట్ లేయర్ కి మనకు డేటా ఫైనల్ రిజల్ట్ అనేది పాస్ అవుతుంది. దట్ ఫైనల్ రిజల్ట్ విల్ బి కంపేర్డ్ విత్ యువర్ టార్గెట్ వాల్యూ. మీ టార్గెట్ వాల్యూ తోటి కంపారిజన్ చేస్తాయి. డిఫరెన్స్ అనేది ఏదైతే ఉందో, ఫైనల్ రిజల్ట్ మీ టార్గెట్ వాల్యూ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ డిఫరెన్స్ ఈజ్ కాల్డ్ లాస్ ఫంక్షన్. ఇఫ్ లాస్ ఫంక్షన్ ఈజ్ మోర్, మీ టార్గెట్ కంటే లాస్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంది అనుకుంటే, మీ టార్గెట్ వాల్యూ మీ అవుట్పుట్ వాల్యూ రెండు మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, నియర్లీ ఈక్వల్ గా మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఇఫ్ యువర్ టార్గెట్ వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ ద జనరేటెడ్ వాల్యూ, మీ మోడల్ జనరేట్ చేసినటువంటి రిజల్ట్ కంటే మీ టార్గెట్ వాల్యూ ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ద మోడల్ జనరేటెడ్ ద ఫైనల్ రిజల్ట్ యాజ్ 2, మై టార్గెట్ ఈజ్ 5, టార్గెట్ 5 అనుకోండి. దెన్ దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్, దట్ ఈస్ 3. డిఫరెన్స్ ఏముంది, మనకు 3 ఉంది. దిస్ ఈస్ కాల్డ్ లాస్ట్ స్కోర్ అని మనం ఏమైనా పిలుస్తాము, లాస్ట్ స్కోర్ అని పిలుస్తాము. ఈ లాస్ట్ స్కోర్ ని మళ్ళీ దేనికి పంపిస్తాము, మనం ఆప్టిమైజర్ కి పంపిస్తాము. ఆప్టిమైజర్ మీ డెన్స్ లేయర్స్ లో వెయిట్స్ ఏవైతే ఉంటాయో ఆ వెయిట్స్ ని అప్డేట్ చేస్తుంది. అగైన్ ద యాక్టివేషన్ ఫంక్షన్ విల్ బి కాల్డ్, మళ్ళీ యాక్టివేషన్ ఫంక్షన్స్ అనేవి కాల్ అవుతాయి. మళ్ళీ మీకు రిజల్ట్స్ అనేది అవుట్పుట్ లో జనరేట్ అవుతాయి. దెన్ అగైన్ వీఆర్ కంపేరింగ్ ద రిజల్ట్ వాల్యూ విత్ యువర్ టార్గెట్ వాల్యూ. ఇలా ఈ ప్రాసెస్ అనేది ఇటరేషన్ గా చేస్తూ ఉంటాము అంటిల్ ద జనరేటెడ్ అవుట్పుట్ అండ్ టార్గెట్ వాల్యూ విల్ బి సేమ్ ఆర్ నియర్లీ సేమ్ వచ్చేంత వరకు ఈ ఇటరేటివ్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాం. దట్ ఇటరేటివ్ ప్రాసెస్ విల్ బి called as, that iteration is called as approaches.
ఆ ఇటరేషన్ మనం ఏమని పిలుస్తాము, ఎపోచెస్ అని పిలుస్తాము. హియర్ ఇన్ దిస్ మూవీ క్లాసిఫికేషన్ ఐ ఆమ్ ఇటరేటింగ్ ద మోడల్ ఇన్ 20 టైమ్స్. ఆ మోడల్ని నేను ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేశాను, ఎన్ని టైమ్స్ ఇటరేట్ చేశాను, 20 టైమ్స్ ఇటరేట్ చేశాను. 20 టైమ్స్ ఇటరేట్ చేసిన తర్వాత నా మోడల్ యొక్క యాక్యురసీ అనేది నా టార్గెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో టార్గెట్ వాల్యూకి ఈక్వల్ గా వచ్చింది అనమాట. సో దట్ ఈస్ మోడల్ కంపైలేషన్ ఆర్ మోడల్ కాలింగ్ అనమాట. సో తర్వాత మోడల్ ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత ఐఎమ్ ప్లాటింగ్ ద గ్రాఫ్ ఇన్ బిట్వీన్ ద ట్రైనింగ్ అండ్ వ్యాలిడేషన్ లాస్. సో ట్రైనింగ్ అనేది చేసినప్పుడు నాకు ఎంత రిజల్ట్ వచ్చింది, అలాగే వ్యాలిడేషన్ చేసినప్పుడు నాకు ఎంత రిజల్ట్ వచ్చింది అనేది నేను గ్రాఫ్ అనేది ప్లాట్ చేశాను అనమాట. సో ఈ గ్రాఫ్ ప్లాట్ చేయడానికి నేను మ్యాట్ ప్లాట్ లిబ్ని ఇంపోర్ట్ చేశాను. అలాగే హిస్టరీ అని ఎందుకు రాసామంటే ఫస్ట్ ఇటరేషన్ జరిగినప్పుడు కొంత డేటా రిజల్ట్ వస్తుంది, సెకండ్ ఇటరేషన్ జరిగినప్పుడు కొంత డేటా రిజల్ట్ వస్తుంది. ప్రతి రిజల్ట్ లో లాస్ అనేది ఉంటుంది. ఆ లాస్ నేను లాస్ వాల్యూలో స్టోర్ చేశాను. లాస్ వాల్యూస్ ఈక్వల్ అని ఒక అరేలో ఆ లాస్ వాల్యూస్ మొత్తాన్ని నేను స్టోర్ చేశాను అనమాట. సిన్స్ ద లాస్ వాల్యూస్ ఫస్ట్ లాస్ వాల్యూ విల్ బికమ్ ద హిస్టరీ ఫర్ ద సెకండ్ ఇటరేషన్. ఫస్ట్ అండ్ సెకండ్ లాస్ వాల్యూస్ బికమ్స్ యాజ్ ఎ హిస్టరీ ఫర్ ద థర్డ్ ఇటరేషన్. సో ఫస్ట్ ఇటరేషన్ లో వచ్చినటువంటి వాల్యూ, సెకండ్ ఇటరేషన్ లో వచ్చినటువంటి లాస్ వాల్యూ, థర్డ్ ఇటరేషన్ కి హిస్టరీ వాల్యూస్ అవుతాయి, హిస్టరీ లాస్ వాల్యూస్ అవుతాయి. అవి మొత్తాన్ని నేను వాల్యూ లాస్ వాల్యూస్ తో స్టోర్ చేశాను. మీరు ఎన్ని అప్రోచెస్ అయితే రన్ చేస్తున్నారో ప్రతి దానికి నేను ప్లాటింగ్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఎక్స్ యాక్సెస్ లో నేను అప్రోచెస్ తీసుకున్నాను, వై యాక్సెస్ లో నేను లాస్ వాల్యూ తీసుకున్నాను. ఎక్స్ యాక్సెస్ లో అప్రోచెస్ అంటే ఎన్ని టైమ్స్ మీరు ఇటరేషన్ చేశారు, వై యాక్సెస్ లో వచ్చేసరికి నేను లాస్ వాల్యూ తీసుకున్నాను. సో లాస్ వాల్యూ తీసుకున్నప్పుడు నాకు ఈ గ్రాఫ్ అనేది డ్రా అయింది. సో the dotted values indicates the training loss. The line indicates the validation loss. ఇక్కడ చూడండి మీకు as you can see the training loss decreases with every approaches. సో ఇది ట్రైనింగ్ లాస్ అనమాట. ఈ ట్రైనింగ్ వాల్యూ లాస్ అనేది మనకు డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మీరు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి మీ మోడల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ మోడల్ ని కాల్ చేస్తున్నప్పుడు ఈ ట్రైనింగ్ లాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ వెన్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ 20 అప్రోచెస్ 20 ఇటరేషన్స్ పర్ఫార్మ్ చేసిన తర్వాత ద ట్రైనింగ్ లాస్ విల్ బికమ్స్ 0. ట్రైనింగ్ లాస్ అనేది మనకు 0 అవుతుంది. అదే టైంలో మీకు ఈ వ్యాలిడేషన్ లాస్ ఏదైతే ఉందో, యాక్యురసీ ఏదైతే ఉంటుందో, ఈ యాక్యురసీ అనేది మీకు పెరిగిపోతుంది. ఫస్ట్ నాకు యాక్యురసీ ఎంత ఉంది, 0.3 ఉంది. ఎప్పుడైతే నాకు ట్రైనింగ్ లాస్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చిందో ఆటోమేటిక్ గా నాకు యాక్యురసీ కూడా నాకు పెరిగిపోతూ ఉంటుంది అనమాట. యాక్యురసీ కూడా విత్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్రోచ్ నాకు యాక్యురసీ కూడా పెరిగిపోతుంది. దట్ మీన్స్ అవర్ మోడల్ విల్ బి ట్రైన్డ్ సక్సెస్ఫుల్లీ టు క్లాసిఫై ద మూవీస్. మీ మోడల్ అనేది మూవీస్ ని క్లాసిఫై చేయడానికి సక్సెస్ఫుల్ గా ట్రైన్ అని అర్థం అనమాట. అదే ఇక్కడ లాస్ట్ లో వచ్చినటువంటి గ్రాఫ్ అనేది మీకు ఆపోజిట్ లో వచ్చింది అనుకోండి, డాటెడ్ లైన్స్ అనేవి పైన వచ్చి ఈ స్ట్రైట్ లైన్ ఈ లైన్ అనేది కింద వచ్చింది అనుకోండి, దెన్ యూ నీడ్ టు ట్రైన్ యువర్ మోడల్ అగైన్ మెనీ అప్రోచెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ గా నేను 20 టైమ్స్ ఇటరేట్ చేశాను, నాకు ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ లాస్ రెండు ఆపోజిట్ లో వచ్చాయి అనుకోండి, ట్రైనింగ్ లాస్ అనేది నాకు పెరుగుతుంది అనుకోండి, ట్రైనింగ్ లాస్ అనేది పెరుగుతుంది అనుకోండి, దెన్ ఆటోమేటిక్ గా మీరు నెంబర్ ఆఫ్ అప్రోచెస్ ఏవైతే ఉంటాయో అవి ఇంక్రీజ్ చేయాలన్నమాట. నెంబర్ ఆఫ్ అప్రోచెస్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ గా మీ మోడల్ అనేది ట్రైనింగ్ అనేది ఎక్కువ ఇవ్వాలి. 20 టైమ్స్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీకు యాక్యురసీ అనేది రాకుంటే 20 కంటే ఎక్కువ టైమ్స్ మీరు ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. యూ కెన్ యాడ్ అనదర్ 10 టైమ్స్ ఆర్ యూ కెన్ యాడ్ అనదర్ డబుల్ గా మీరు దాన్ని యాడ్ చేయొచ్చు అనమాట.